హలో అండి అందరికీ. మీరు ఈ మధ్య న్యూస్ చూసారండి? ఇప్పుడు ఎక్కువ నా ఐటీ ఫీల్డ్లో అంతా ఉన్న ప్రాణం ఉన్న రోబోట్కి తక్కువ వాల్యూ ఉంటుందండి. అదే అండి హ్యూమన్ రోబోట్స్ అనే పేరు పెట్టేసరికి మనకి ఎప్పుడో స్టూడెంట్స్ ఎక్కువ మనం బుక్కుల మీద చదివి 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 కష్టపడి రోజుకి 16 గంటల సేపు చదివి ఐఐటి కానీ ఇలా జేఈ మెయిన్స్ కానీ టాపర్స్గా నిలిచారు కదండి. ఇలా చదివి వితౌట్ నాలెడ్జ్ అంటే వాళ్ళకి ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం ఉంటుంది, కానీ సొసైటీ మీద వాళ్ళకి జనరల్ సబ్జెక్ట్ కానీ చాలా తక్కువ ఉంటుందండి. సపోజ్ ఒక 20 years ఎగో అంటే మనం పిల్లోళ్ళు లేదంటే మన తాతల వాళ్ళ కాలంలో మనం ఎలా ఉండేవాళ్ళమండి? బాగా జనరల్ నాలెడ్జ్ ఉండేది, అవేర్నెస్ ఉండేది, ఫ్యామిలీ యొక్క వాల్యూస్ తెలిసేవి, ఇంకా మనం కూడా ఫుల్ హ్యాపీగా బాగా ఆడుకొని బాగా చదువుకొని బాగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ 8th క్లాస్కే మొదలైందండి. జేఈ మెయిన్స్ అలా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు రోజుకి 16 గంటల సేపు చదువుతూనే ఉన్నారు. ఒక్కరుగున చదువుతున్నారు, ఓకే, ర్యాంకులు వస్తున్నాయి, ఓకే, కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేట్టుగా అలానే ఉన్నాయి. ఒక్కొక్కరు స్ట్రెస్ అని, ప్రెజర్ అని ఇలా చాలా సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. కానీ రోజుకి 16 గంటల సేపు లేదా 12 గంటల సేపు ఇలా ఒక 12 నుండి 17 ఏళ్ళ అబ్బాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇలా చదవడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏంటండి? స్ట్రెస్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద లేదంటే వాళ్ళ సొసైటీ మీద వాళ్ళకి విరక్తి అనేది వస్తుంది. అసలు అలా వచ్చి ఇంకా లాస్ట్కి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఇంకా అదే ధ్యాస ఉంటుంది. మీరు 16వ తేదీ అంటే ఫిబ్రవరి 16వ తేదీ మీరు జేఈ మెయిన్స్ రిజల్ట్ చూసింటే ఒడిశాకి చెందిన వాళ్ళు ట్విన్స్ బ్రదర్స్ ఇద్దరు 300 మార్క్స్ తెచ్చుకున్నారు. కానీ ఆ రిజల్ట్ వచ్చాక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎంజాయ్మెంట్ చేసే చూసి మీరు ఏమని చెప్పింటారండి? చాలామంది ఏంటంటే వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారు అని అంటారు. కానీ దానికి రీసెర్చ్ ప్రకారం ఏమి తేలిందంటే అలా ఉండడం గల కారణం వాళ్ళు ఫుల్ ప్రెషర్ ఆ డిప్రెషన్లో ఉండి వాళ్ళకి ఏ విధంగా ఫీల్ అవ్వాలి అంటే హ్యాపీనెస్, సాడ్నెస్ ఆర్ ఎక్సెట్రా అలాంటి ఫీలింగ్స్ ఎలాంటివి లేకోకుండా వాళ్ళు ఒక అబ్నార్మల్గా వెళ్ళిపోయారు. అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మన గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఆయన ఐఐటి మద్రాసులో చదువుకొని డైరెక్ట్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఆయనకి అమెరికాలో. ఇయర్కి 3 కోట్లు అండి, 3 కోట్లు ఇన్కమ్. ఆయన 1 year వర్క్ చేశాడు. తర్వాత సడన్గా ఒక మార్నింగ్ డ్యూటీకి అంటే జాబ్కి వెళ్తుంటే మార్నింగ్ సడన్గా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయాడు. రీజన్ ఏమని చెక్ చేసింటే ఆయనకి హై లెవెల్లో డిప్రెషన్, ప్రెషర్ వల్ల ఒక 3 years నుండి హై ప్రెషర్ వల్ల ఆయన డెత్ అయినట్లు తెలిసింది. ఇలా ఒక్కొక్కరు రోజు 12 నుండి 16 గంటల సేపు అంటే చదవండి, ప్రాబ్లం లేదు, కానీ ఏజ్ బట్టి ఉండాలి. 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి ఎందుకండి జేఈ మెయిన్స్ ఐఐటి కోచింగ్లు? కాబట్టి కొంచెం మీరు ఎక్కువసేపు చదవకుండా కొంచెం మీ ఫ్యామిలీకి మీకు కొంచెం నేచర్తో మూవ్ అయ్యేలాగా చూసుకోండి. అలా లేదంటే అదే అండి ఫ్యూచర్ రోబోట్స్ మీరే అవుతారు. ఫ్యూచర్ రోబోట్స్ ఏముంటుందండి? మీరు కమాండ్ చేస్తారు, అవి ఫిల్అప్ చేస్తారు, అంతేగాని మీకంటూ ఓన్గా థింకింగ్ ఐడియా అనేది ఉండదు, నాలెడ్జ్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ మీద ఉంటుంది, కానీ సొసైటీ మీద ఉండదు. ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి మన ఫీలింగ్స్ అనేది మీకు ఉండదు. కాబట్టి కొంచెం మీరు మీ ఫోకస్ అనేది చదివి పెట్టి అలానే మీ పర్సనల్ మీద తీసుకోండి.